ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. నిరుద్యోగులు ఎక్కడ ఉంటే తను అక్కడ ఉంటాడు. అతనేనండి మోతిలాల్ నాయక్, ఓయూ లీడర్ మనతో ఉన్నారు. రాబోయే రోజుల్లో చాలా తీవ్ర పరిణామాలు చూస్తారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత. నిరాహార దీక్ష చేపట్టాల్సిన అవసరం ఏముంది? మీరు గవర్నమెంట్ కి ఏం అపీల్ చేసుకున్నారు? తెలంగాణలో నిరుద్యోగుల సమస్య అనేది మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే కేసీఆర్ గారు గవర్నమెంట్ మీద ఫైట్ చేసినప్పుడు ఎవరు సపోర్ట్ తీసుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నేను మాట్లాడినప్పుడు ఎవరు సపోర్ట్ తీసుకోవట్లేదు. మరి నువ్వు నిలబడినప్పుడు ఫ్రీగా బస్ ఇస్తావు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. అది మాకు అనవసరమైన విషయం, మేమేం నమ్మలేదు. అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో మాత్రం ఫెయిల్ అయింది. అంటే మీరు గాంధీ హాస్పిటల్లో నిరాహార దీక్ష ఎందుకు చేశారు? 9 రోజులు నరకం చూసినా అంటే నేను చచ్చిపోయినా కూడా ఫరకేం పడదు, నేను బయటికి రావాలి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ అందరికి తెలిసిన విషయమే. సోషల్ మీడియాలో నిరుద్యోగం అంటే ఈయన గుర్తొస్తుంటారు. అండ్ గాంధీ హాస్పిటల్ నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. ఆయన విరమించుకోవడం కూడా జరిగింది. నిరుద్యోగులు ఎక్కడ ఉంటే తను అక్కడ ఉంటాడు. నిరుద్యోగుల మీద పోరాడుతున్నాడు. అతనేనండి మోతిలాల్ నాయక్, ఓయూ లీడర్ మనతోని ఉన్నారు. ఆయన నిరాహార దీక్ష ఎందుకు చేశారు, అంత తొందరగా ఎందుకు విరమించుకున్నారు, అసలు ఫర్దర్ గా ఒకవేళ గవర్నమెంట్ స్పందించకపోతే తను ఏం చేయబోతున్నారు, తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే అన్న. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, నిరాహార దీక్ష అంటే మీరు నిరుద్యోగుల మీద పోరాడుతున్నారు. అంటే నిరాహార దీక్ష చేపట్టాల్సిన అవసరం ఏముంది? మీరు గవర్నమెంట్ కి ఏం అపీల్ చేసుకున్నారు? ముందుగా మీ సోషల్ పోస్ట్ ఛానల్ కి ధన్యవాదాలు. ఎందుకంటే నిరుద్యోగుల సమస్యల్ని మెయిన్ మీడియా వాళ్ళు కూడా అంటే చూపించని రోజుల్లో కూడా మీరు సోషల్ మీడియాలో మీరు చేసినటువంటి మీరు ఇస్తున్నటువంటి సపోర్ట్ అనేది మాకు నిజంగా చాలా సపోర్ట్ అంటే ధైర్యం ఇచ్చింది. మీకు నిరుద్యోగుల తరపున మీకు ఫస్ట్ ధన్యవాదాలు. ఇకపోతే మేము ఎందుకు చేయాల్సి వచ్చింది, తెలంగాణలో నిరుద్యోగుల మూవ్మెంట్ అనేది నిరాహార దీక్ష చేసే స్థాయిలో అవసరమా, దాని అంత నెసెసిటీ ఏమొచ్చింది అనే విషయాలు ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నా. ఒకటి, తెలంగాణలో నిరుద్యోగుల సమస్య అనేది ఒక మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఇది ఇక్కడ మనకున్నటువంటి చరిత్ర కానీ మనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ ఇది డిఫరెంట్. ఇది కంపేర్ టు అదర్ స్టేట్స్. అంటే రాష్ట్రం నిర్మాణం కావడం, రాష్ట్రం ఏర్పడటంలో నిరుద్యోగుల అన్ఎంప్లాయ్మెంట్ అనే ఇష్యూ అనేది ఒక కీలక పాత్ర పోషించింది. అంటే దానికి పర్టికులర్ గా విద్యార్థులు నిరుద్యోగులు ఒక చాలా కీ స్టాండ్ తీసుకొని ఫ్రమ్ 1969 టు ఇప్పటి వరకు మూవ్మెంట్ చేసుకుంటూ వచ్చినారు. సో వాళ్ళు ఎందుకు దీన్ని ముందు నుండి నడిపించినారంటే, మన రాష్ట్రం వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి, దాంతో పాటు మనకు నీళ్లు వస్తాయి, మన నిధులు వస్తాయి. ఇప్పుడు విద్యార్థి అనేటువంటి అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ గురించి ఒక ఆలోచన చేసే ఒక ఇంటెలెక్చువల్ ఒక హబ్, అది థింక్ ట్యాంక్. అలాంటిది ఆ యొక్క అవేర్నెస్ ఉంది కాబట్టి 69 నుంచి పార్టిసిపేట్ చేసుకుంటూ బీహార్ ఓడి పోతే తెలంగాణ వస్తుందని చెప్పేసి, లేదంటే బెంగాల్ ఓడి పోతే తెలంగాణ వస్తుందని చెప్పేసి, ఉత్తరప్రదేశ్ ఓడి పోతే తెలంగాణ వస్తుందని చెప్పేసి, దాంతో తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర ఓడి పోతే మనకు తెలంగాణ వస్తుందని చెప్పేసి, దానికోసం మా ముందున్న జనరేషన్ వాళ్ళు కొట్లాడిన తర్వాత తెలంగాణ తెచ్చుకున్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి బాధ్యత అనేది వేరు. దానికి అప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 లైన్ల మీద, దాంతోపాటు డెవలప్మెంట్. సో ఇట్లా వాళ్ళ యొక్క 10 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వం అందరూ విద్యార్థులు నిరుద్యోగులు అందరూ వెయిట్ చేసిన తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అనుకున్నాం. కొన్ని ఫ్రంట్స్ లో ఒక 70 to 80% లో గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం సక్సెస్ అయినా, కొన్ని ఫ్రంట్స్ లో పర్టికులర్ గా అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో మాత్రం ఫెయిల్ అయినప్పుడు మేమేం చేసినామంటే 1-2 years నుంచి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యలు బాగుపడాలని, అంటే దీనికి సొల్యూషన్. ఇప్పుడు తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఒక నిరుద్యోగులు విద్యార్థులు, వీళ్ళకి న్యాయం జరిగినప్పుడు, మిగతా అందరికీ న్యాయం జరిగినప్పుడు, వీళ్ళకి అన్యాయం జరిగినప్పుడు ఈ తెలంగాణ ఎందుకు రావటం? సో నిరుద్యోగులకు న్యాయం జరిగినప్పుడు వాట్ ఈస్ ద పాయింట్? అలా అని చెప్పేసి మేము ఏం చేసినామంటే, కేసీఆర్ హఠావ్ తెలంగాణ బచావ్ అని చెప్పేసి మేము ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేసినాం. అన్ని యూనివర్సిటీస్ తిరిగినాను. ఇదే రేవంత్ రెడ్డి గారి ఇంట్లో యూనివర్సిటీ నుంచి 32 మంది విద్యార్థి నాయకులతో కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు కూడా మేము వీళ్ళకి అంత హార్ట్ఫుల్ గా పనిచేసినాం. ఎందుకు? నిరుద్యోగులు న్యాయం జరుగుతుందని చెప్పేసి. అన్ని యూనివర్సిటీస్ తిరిగిన నేను 60 నుంచి 70 కాన్స్టిట్యూన్సీస్ తిరిగిన. భారత్ జోడో యాత్రలో మేము పార్టిసిపేట్ చేసినాం. మేము గవర్నమెంట్ వస్తే ఈ గవర్నమెంట్ కి మేము చాలా సంతోషపడి, అంటే మేము ఈ గవర్నమెంట్ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి నిరుద్యోగుల తరపున నేను నాకు ఒక అన్టైర్డ్ ఒక ప్రయత్నం అని నేను చేసిన, అంత ఎఫర్ట్ పెట్టి చేసినాం. సో అలాంటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను చేసిన వర్క్ ని చూపించుకొని ఎక్కడైనా తిరిగి ఏ మినిస్టర్ చుట్టూ తిరిగినా నాకు కావాల్సిన వసతిగా, కానీ నేను చేయలేదుగా. కేసీఆర్ గారు గవర్నమెంట్ మీద ఫైట్ చేసినప్పుడు ఎవరు సపోర్ట్ తీసుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నేను మాట్లాడినప్పుడు ఎవరు సపోర్ట్ తీసుకోవట్లేదు. ఒకవేళ నేను సపోర్ట్ తీసుకుంటే వాళ్ళ బెనిఫిట్ పొందినప్పుడు నేను ఇంత బలంగా మాట్లాడలేను కదా. సో బలంగా మాట్లాడడం కోసం నేను 6 నెలలు ఎక్కడ కూడా వీళ్ళు నిజంగా చేస్తారా లేదా, మేము ఇంత ఆశలు పెట్టుకున్నాం. వాళ్ళు రాగానే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఫస్ట్ నెలలోనే మెగా డిఎస్సీ చేస్తాం, నోటిఫికేషన్ చేస్తాం. స్వయాన ముఖ్యమంత్రి గారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో Group 2 2000, Group 3 3000, Group 1 1:100 గురించి మన ఈ రోజు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు
స్వయాన అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వానికి చెప్పినటువంటి అంటే ఆఫ్టర్ 10 years గ్రూప్ అని వచ్చింది, వీళ్ళకు 1:100 కూడా చేయాలి అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు 6 గ్యారెంటీలతో పాటు వీళ్ళ 6 గ్యారెంటీలు అనేది పక్కన అసలు మెయిన్ ఇది. దీనికోసం అప్పుడుకున్నటువంటి సిచ్యువేషన్స్ లో రైతు రుణబంధు అంటే రైతు బంధు వస్తున్నా కూడా, పింఛన్ వస్తున్నా కూడా వాళ్ళ ఆ 2 సెక్షన్స్ పర్టికులర్ సెక్షన్స్ అనే పీపుల్ ఈ స్టూడెంట్స్ కోసం, నిరుద్యోగుల కోసం వీళ్ళకి అన్యాయం జరిగింది, వీళ్ళకి మంచి అండగా నిలబడరు. మరి నువ్వు నిలబడినప్పుడు ఫ్రీగా బస్ ఇస్తావు, ఫ్రీగా నువ్వు ఏమైనా ఇచ్చుకో, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. అది మాకు అనవసరమైన విషయం, మేమేం నమ్మలేదు. 50 కూడా పక్కన పెట్టండి సార్, 30,000 మేము అడిగిన దాని ప్రకారం 30,000, డిఎస్సి 25,000, గ్రూప్ 2 గ్రూప్ 3 5,000, గ్రూప్ 1 1:100. అంటే ఎంత ఉన్నాయి సార్? 30,000 ఉన్నాయి. ఈ 30,000 గురించి 6 నెలల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నారు, ఎంపీ ఎలక్షన్స్ అన్నారు, ఎలక్షన్ కోడ్ అన్నారు, ఆగిపోయినాం. ఎక్కడైనా మాట్లాడినామా? మాట్లాడిన తర్వాత ఇదే స్టూడెంట్స్ విద్యార్థులు అందరు రిప్రజెంటేషన్ ఇచ్చినారు. దాని తర్వాత మీటింగ్ పెట్టుకున్నారు, హైదరాబాద్ దగ్గర 2,000 మంది మీటింగ్ పెట్టుకున్నారు. అక్కడ అయిపోయిన తర్వాత కదా మీరు ప్రభుత్వం ఆ రోజు శ్రీధర్ బాబు గారు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కూడా కావచ్చు, వాళ్ళు చాలా సింపుల్ గా అంటే ఒక రెక్లెస్ గా ఆన్సర్ ఇచ్చేసినారు. స్టూడెంట్స్ కి ఇచ్చేయడం అనేది, ఒక అమ్మాయి కాళ్ళలో పడ్డా కూడా అమ్మాయి కళ్ళకు పడితే కూడా వీళ్ళని కనికరం చూపించారు. అంటే జస్ట్ వాళ్ళు ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకోలేదు. అరే గవర్నమెంట్ వస్తే ఇంతమంది ఉద్యోగాలకు వస్తాయి అని చెప్పేసి మేము ఇంత ఎఫర్ట్ పెట్టిన తర్వాత వీళ్ళకి కనీసం సీరియస్నెస్ కూడా లేదు వీళ్ళకి అని చెప్పేసి నాకు ఎక్కడో ఒక డీప్ డౌన్ నన్ను చాలా హర్ట్ చేసి, సో 2 రోజులు నేను అల్టిమేటం ఇచ్చిన ప్రభుత్వానికి. యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు నేను అల్టిమేటం ఇచ్చి ఆమరణ నిరాదీక్ష చేస్తానని చెప్పేసి అల్టిమేటం ఇచ్చినాం. ప్రభుత్వం స్పందించలేదు. నేను ఆమరణ నిరాదీక్ష దిగిన. ఎన్ని డేస్ కి ఇచ్చిన తర్వాత? 2 days. థర్డ్ ఆర్ ఫోర్త్ డే నేను కాలేదు కాబట్టి నేను స్టార్ట్ చేసిన. 30 సంవత్సరాల వయసులో 9 రోజులు అన్నం నీళ్లు తాగకుండా ఉండడం అనేది ఎట్లా ఉంటదండి? నేను 60 సంవత్సరాల వయసు నుండి కాదు, అన్ని ఆ కోరికలన్నీ ఆశలన్నీ అయిపోయి లైఫ్ ని సాక్రిఫైస్ చేయడానికి 9 రోజులు నేను నరకం చూసినా. నేను ఎక్కడ చేశానండి దీక్ష? గాంధీ హాస్పిటల్. సో నేను చూసినా కూడా ప్రభుత్వం నా ఇంటెన్షన్ ఏంది, ఈ ఇష్యూ చాలా సీరియస్ గా ఉంది, మీరు అనుకున్నంత సింపుల్ గా మీరు తీసేస్తే కుదరదు. మేము ఈ ప్రభుత్వం మాది, మేము గెలిపించుకున్న ప్రభుత్వం, ఖచ్చితంగా మీకెంత కుర్చీలో కూర్చొని మీరు ఎంత పదవులు అనుభవించడానికి మీకెంత హక్కు ఉందో, మేము మా ఉద్యోగాలు సాధించుకోవడం కూడా మాకు అంతే హక్కు ఉంది. అంటే మీరు గాంధీ హాస్పిటల్లో నిరాహార దీక్ష ఎందుకు చేశారు? బయట కూడా చేయొచ్చుగా సార్. నేను ఆమరణ నిరాహార దీక్ష అనేది ఎక్కడ పడితే అక్కడ చేయడానికి కుదరదు సార్. ఇప్పుడు సరే, నేను పోలీస్ అధికారులు నన్ను తీసుకుపోయినారు గాంధీ హాస్పిటల్, వాళ్ళు తీసుకుపోయినారు. వాళ్ళని అడిగినారు విత్డ్రా చేయమని. నేను చెప్పిన ఇక్కడ నువ్వు ఇక్కడ నుంచి పంపిస్తే నేను రూమ్ లో పోయి తాళం వేసుకుని చేస్తా, కానీ నేను దీన్ని విరమించేది లేదు. అప్పుడు వాళ్ళు హాస్పిటల్ తీసుకు పంపించేసినారు. ఇట్ ఈస్ దేర్ డెసిషన్. గాంధీ హాస్పిటల్ నేను జాయిన్ అయిపోయి చేస్తా అంటే అది అవ్వదు. సో అయిన తర్వాత మేమేంది, ఇట్లా చేస్తే ప్రభుత్వం మా యొక్క సమస్యను పరిష్కరిస్తుందా, ఈ ఇష్యూ మీద సీరియస్నెస్ వస్తుందా వీళ్ళకు అని చెప్పేసి ఒత్తిడి తీయడం కోసం ఒక ప్రయత్నం చేసినాం. 9 రోజులు చేసిన. 8వ రోజు నాకు సెలెన్స్ ఎక్కడం అయిపోయింది. దాని తర్వాత సెలెన్స్ అంటే ఇవన్నీ ఫస్ట్ ఈ బ్లాక్ అయిపోయింది. సెరాటిన్ లెవెల్స్ 1.8 అనేది ఎక్కడైనా ఎవరైనా అడగండి, 1.6 అనేది నార్మల్, 1.8 అయింది అంటే వన్స్ అది స్టార్ట్ అయింది అంటే పెరగడం అనేది నెక్స్ట్ మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ ఒకటేసారి మల్టీ ఆర్గన్స్ అనేది ఫెయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఆ కంటెక్స్ట్ లో నా ఫోన్ తీసుకుపోవటం, అప్పటికే బీజేపీ నుంచి ఈటల రాజేంద్ర అన్న గారు వచ్చినారు, ప్రవీణ్ కుమార్ సార్ వచ్చినారు, హరీష్ రావు గారు వచ్చినారు. సో వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఇంకెవరు రావాల్సి వస్తుంది? ఇంకా వచ్చేటోళ్ళు ఎవరు ఉంటారు? ఎవరు రావట్లేదు, ఫోన్ లేదు. నేను సైకలాజికల్ గా నేను ఒక్కడిని బెడ్ మీద ఉండాలి, నాకు తోడుగా ఎవరు లేదు. నేను చచ్చిపోయినా కూడా ఎవరికేం ఫరక పడుతుంది ఆ టైంకి అనిపించింది. దీన్ని మూమెంట్ కొలాప్స్ అయిందేమో అని చెప్పేసి నేను భావించి, నేను ఇంకొక 1 hour ఉంటే నాకు యూరిన్ లో పైప్ వేసేటోళ్ళు. ఇవన్నీ ఎవరికి తెలియదు బయట. అంటే ఇది మాటికి లేస్తా ఉన్నా, మొత్తం రెడ్డిష్ గా వస్తుంది యూరిన్ మొత్తం. అది ఇంకా వెళ్ళిపోయింది, కిడ్నీస్ ఇవన్నీ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవ్వడం. డాక్టర్లు కూడా మీరు లైన్ దాటేసినారు, యువర్ హెల్త్ అనేది క్రిటికల్ స్టేజ్ లో ఉందని చెప్పేసినారు. సో నేను ఆ పాయింట్ లో ఏమనిపించింది అంటే, నేను చచ్చిపోయినా కూడా ఫరకేం పడదు, నేను బయటకు రావాలి, పోరాటం చేయాలని స్టార్ట్ చేసాను అని చెప్పి బయటకు వచ్చి అదే రోజు చేసిన తర్వాత నేను చిక్కడపల్లి లైబ్రరీకి పోయినా. చిక్కడపల్లి లైబ్రరీ నుంచి 3వ రోజున TGPSC ముట్టడి చేసిన. దాని తర్వాత విద్యాశాఖ ముట్టడి, ఇది డిఎస్సీ అభ్యర్థుల కోసం చేసిన. ఆ రోజు నైట్ 10 వరకు అదే పోలీస్ స్టేషన్ లో ఉన్నాను నేను వీళ్ళందరితో పాటు. డిఎస్సీ అభ్యర్థులు కానీ 4 రోజులు వర్షాలు తడుచుకుంటూ డిఎస్సీ కేవలం పోస్ట్ పోనే సార్ అడిగింది. నేనేమంటున్నా అంటే, గవర్నమెంట్ యొక్క ఇంటెన్షన్ అనేది, పిల్లలు అడిగితే ఒకరు అడిగినప్పుడు ఒక మోతిలాల్ అడిగింది అని చెప్పేసి, మోతిలాల్ అడిగితే మేము
పరిష్కారం చేస్తే మోతిలాల్ అంటూ 10 మంది తయారవుతారు. సో 10 మంది కోరికలు మేము ఇట్లా తీర్చగలుగుతాం, ప్రభుత్వం అట్లా అందరూ ఒకరిని చూసి ఎవరన్నా అనుకోవటం అనేది వాళ్ళ యొక్క కరెక్ట్ ఆలోచన విధానం కరెక్ట్ కాదు. మోతిలాల్ అనేటోడు ఒక గ్రూప్ 1 గ్రూప్ 2 గురించి మాట్లాడి డిఎస్సి గ్రూప్ 2 గ్రూప్ 3 అన్ని తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల సమస్యని ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేసుకుంటూ వచ్చింది చాలు. ఇది ఇప్పుడు సామాజిక సమస్యగా మీరు పరిగణించాలి. దీనికి మీరందరూ అన్ని పార్టీ నాయకులు మీరందరూ మీరు చేయబట్టే మేము ఇక్కడ వచ్చినాం, మీరు చేయబట్టే మేము తెలంగాణ కోసం కొట్లాడినాం, మీరు చేయబట్టే మేము తెలంగాణ అని చెప్పేసి జెండా ఎత్తినాం. ఇప్పుడు మీరు దీన్ని ముందు తీసుకుపోవాలి, మీరు చేతిలో మీరు ఈ యొక్క మూమెంట్ ని పికప్ చేయాలి, మీరు మాకు న్యాయం చేయాలని చెప్పేసి వచ్చిన ప్రతి ఒక్క నాయకులు చెప్పినాడు. మా శక్తి సరిపోదు, మేమెందుకు కొట్లాడాలి, రేపటి నుంచి మేము కొట్లాడాలి, నిరుద్యోగులు మేమెందుకు కొట్లాడాలి, మరి మా ఓట్లు మీకు కావాలనుకున్నప్పుడు అన్ని పార్టీలు మీరు కొట్లాడాలి. మీరు ఎవరు చిత్తశుద్ధిగా మా కోసం ఫైట్ చేస్తున్నారో వాళ్ళకు మేము సపోర్ట్ చేస్తాం నెక్స్ట్ రాబోయే రోజుల్లో. కాబట్టి అట్లా అని చెప్పేసి నేను వాళ్ళకు చెప్పుకుంటూ మూవ్మెంట్ చేసుకుంటూ చివరికి ఢిల్లీ వరకు కూడా జంతర్ మంతర్ దగ్గర ప్రోగ్రామ్ చేసినాం. సో నేను ఏమంటున్నా అంటే ఓవరాల్ గా సార్ దాని తర్వాత ప్రభుత్వం చేసిన అంటే వచ్చినటువంటి సొల్యూషన్ ఎట్లా అంటే ఎంత ప్యాథటిక్ గా ఉన్నదంటే అంటే గవర్నమెంట్ యొక్క మెంటాలిటీ అనేది ఎంత చీప్ గా ఉంటుందంటే మీరు ఆలోచన చేయండి. ఇప్పటి వరకు 30,000 ఉద్యోగాలు నియామక పత్రాలు అని చెప్పేసి చెప్పింది అవన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి నోటిఫికేషన్స్ రిజల్ట్స్ ఎల్బీ స్టేడియంలో వాళ్ళకి ఇచ్చినారు. దానికి టీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్స్ కి నేను జాబ్ ఇచ్చినని ఎట్లా చెప్పుకుంటారండి? వాళ్ళ ప్రభుత్వం మీకు అసహ్యం కలిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ మీరు కెనాట్ క్లెయిమ్ కదా, పక్కన పెడతారు. అది పోయింది. టెక్నికల్ గా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకటి డిఎస్సి 6,000 ఉద్యోగాలు, రెండోది 6,000 5,000 అంటే ఇంత ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం దానికి ఎక్స్ట్రాగా 64 పోస్టులు ఏమో గ్రూప్ 1. ఇది ఇప్పుడు వరకు చేసినటువంటి పోస్టులు పెంచి 6,064 పోస్టులు మాత్రమే ఎక్స్ట్రాగా అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి రియల్ డేటా. రియల్ గా అసలు మా నిరుద్యోగులు చేసింది ఏంటంటే ఇది. అయితే ఇప్పుడు దీంట్లో 34 లక్షల మందిలో 24 లక్షల మంది చాలా మందికి మ్యాథ్స్ రాదని చెప్పేసి గ్రూప్ 3 మీద గ్రూప్ 4 మీద తక్కువ ఉంటది. చాలా మందికి డిస్క్రిప్ట్ రాయలేరు, వాళ్ళు గ్రూప్ 1 కి ఎలిజిబుల్ కాదు, చేయలేరు. సో గ్రూప్ 2 మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది అందరికి. గ్రూప్ 2 and 3 5,000 ఉద్యోగాలు కనుక ఇవ్వగలిగితే నేను ఏమంటున్నాను సార్, 5,000 ఉద్యోగాలు కనుక ఈ సెక్షన్ కి పీపుల్ ఇవ్వగలిగితే యు ఆర్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ టు అంటే ఆల్మోస్ట్ 24 lakhs పీపుల్ స్టూడెంట్స్ కి మీరు వాళ్ళకు క్లారిటీ ఇస్తున్నట్టు. మీకు ఇంత ఇచ్చినాం, మీరు చదువుకున్నారు, మీకు కొంతమందికి వచ్చింది, కొంతమంది రాలేదు, మీరు వెళ్ళిపోండి తట్టబట్ట చదువుకొని జవాబు ఇచ్చినట్టయితే. ఇది ఎందుకు? ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకు ప్రాబ్లం లేదు. ఇంత ముందు గత 12 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ నేను వీళ్ళ గురించి ఎక్కువ పర్టికులర్ గా స్ట్రెస్ చేసేది. సో వీళ్ళు ఏమైతే అంటున్నారు జాబ్ క్యాలెండర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీళ్ళు రాబోయే తరంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళకు యూజ్ అవుతుంది, అది వాళ్ళకు క్లారిటీ ఉంటుంది. కానీ మరి వీళ్ళకి ఎవరు? వీళ్ళు మొత్తం వీళ్ళే కదా అప్పుడు పోరాటం చేసి. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అంటే సార్ ఇప్పుడు ఒకటి చెప్పండి, జూలై అంటే నేను 2025 మార్చి 31కి నీకు మీరు ఖాళీలన్నీ వేకెన్సీస్ అన్ని బయటకు తీసి 2025 జూన్ 2కి మీరు నోటిఫికేషన్ ఇచ్చి 2025 డిసెంబర్ 9 తారీఖు మీరు నియామక పత్రాలు ఇస్తే ఇక్కడ నుంచి 16 months 10 సంవత్సరాలు చదువుకుంటున్న వాళ్ళు మళ్ళీ ఇంకో 16 నెలలు చదవాలంటే ఎట్లా సార్? ఎట్లా పాసిబుల్ అవుతుంది? చదవగలుగుతారా? వీళ్ళ గురించి ఎందుకు ఆలోచించట్లేదు ప్రభుత్వం? ఆలోచించాలి కదా. జాబ్ క్యాలెండర్తో 50,000 ఉద్యోగాలు అన్నారు, ఈ అసెంబ్లీలో పెడతామన్నారు. వీళ్ళేగా అన్నది. ఏది మన రాజీవ్ గాంధీ సివిల్ సర్వీస్ అప్పుడు వాళ్ళకి ప్రోగ్రామ్ లో మరి ఎక్కడ సార్ జాబ్ క్యాలెండర్ లేదు. డిఎస్సి వాళ్ళు పోస్ట్ పోన్ చేయండి అని చెప్పేసి 4 రోజులు నువ్వు వర్షాలు తడిచినా నీకు కనికరం లేదు. గ్రూప్ 2 వాళ్ళు 2,000 పోస్టులు, గ్రూప్ 3 3,000 పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పేసి అడిగినా దాంట్లో నువ్వు పోస్ట్ పోన్ మాత్రమే చేస్తావు. గ్రూప్ 1 1:100 మీరే చెప్పినారు. అది మరి వీళ్ళకి టెక్నికల్ గా వీళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు సార్ గవర్నమెంట్ కి ప్రాబ్లం అనేది ఉండదు సార్. జియోని క్యాన్సిల్ చేసి ఇంకో జియోతో రావడానికి 2 నెలలు 3 నెలలు టైం పడుతుంది. 2 రోజులు 3 రోజులు టైం పడుతుంది. 2-3 రోజులు ఇచ్చేయచ్చు వాళ్ళు నిజంగా ఇవ్వాలనుకుంటే. కానీ 1:100 అని చెప్పిందే వీళ్ళు. మరి అట్లా అయినప్పుడు ఇచ్చే నోటిఫికేషన్ 1:100 అని చెప్పేసి ఒక మెన్షన్ చేసి ఇస్తే అయిపోయేదిగా. వీళ్ళకి చిత్తశుద్ధి అనేది ఏ స్టేజ్ లో కూడా లేదు సార్ వీళ్ళకి. మేము ఇప్పటికి కూడా మేము ఒకటే అప్పీల్ చేస్తుంది ఒకటే ఏంటంటే గవర్నమెంట్ నిరుద్యోగులతో ఆట ఆడుకుంటుంది. వీళ్ళు ఎంతసేపటికి ఈ ప్రాజెక్ట్ లో మాకు ఎంత డబ్బులు వస్తుంది, ఈ ప్రాజెక్ట్ లో మేము ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా ఎంత ఇన్వెస్ట్మెంట్ మాకు రిటర్న్ వస్తుంది, ఇది ఒక్కటే చూసుకుంటున్నారు. నిరుద్యోగుల గురించి అసలు సంబంధం మీరు చెప్పండి సార్. ఏం ఇచ్చినారు ఇప్పటి వరకు అసలు? కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం రావాలి, మార్పు రావాలనే కదా కోరుకున్నాం సార్. ఇప్పుడు వాళ్ళు 1 నెలలోనే మేము మొత్తం జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్స్ అన్ని అని చెప్పుకుంటూ వచ్చినప్పుడు మేము 6 నెలలు వెయిట్ చేసినాం. అంటే మెచ్యూరిటీ ఎవరికి ఉంది సార్? సోచ్ ఎవరికి ఉంది? నాకుందా వాళ్ళకుందా? స్టూడెంట్స్. అలాంటిది మేము 6 నెలలు టైం ఇచ్చిన తర్వాత మేము దీక్షలు, విరమిత దీక్షలు, న్యాయ దీక్షలు, ర్యాలీలు, మోతిలాల్ ఒక్కటి చేస్తే అంతమంది కదిలి రావడానికి
నేనేమైనా కేసీఆర్నా, లేదంటే నేనేమైనా రాహుల్ గాంధీనా, లేదంటే మోడీనా సార్? నేను వాళ్ళ పెయిన్ ఏదైతే ఉందో ఆ పెయిన్ నేను రిప్లికా చేసిన, వాళ్ళకి న్యాయం జరగాలి. ఇప్పుడు వాళ్ళ కోసం దీక్ష అనేది ఇప్పుడు దాని గురించి నాలెడ్జ్ ఉన్నదో చేయాలన్నా సార్? ఎగ్జామ్ రాస్తేనే చేయాలా? నేను ఎగ్జామ్ రాలేదంటారు, కొంతమంది ప్రశ్నిస్తున్నారు, ఎగ్జామ్ రాలేదంటారు, ₹1 కోటి తీసుకున్నా అంటారు.